మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరిద్దరు? I thought I should title this episode God does not censor. Yes. నాకు ఎందుకు సార్ బాగులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎందుకు లేదు మాకు. అప్పుడు డబ్బులు లేదు. నేను ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయిన సీన్ అయితే సెకండ్ హాఫ్లో హాస్పిటల్లో భానుప్రియ గారు అండ్ ప్రభాస్ గారి సీన్. అంటే యాక్చువల్లీ హీరో అప్పటికి విడిపోయి 12 years అవుతుంది. హీరో అండ్ అమ్మ కొడుకులు ఇద్దరు విడిపోయి 12 years అవుతుంది. అమ్మని కలవాలి, అమ్మ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అని ప్రయత్నిస్తూ 12 years వెతుకుతాడు. ఫైనల్లీ అమ్మ ఎక్కడుందో తెలిసింది. బట్ ఆ అమ్మ దృష్టిలో హీరో బ్యాడ్ అయిపోయి ఉన్నాడు అప్పటికి. ఎలా ఫేస్ చేయాలో తెలియదు. బట్ అమ్మనైతే చూడాలి అన్న పాయింట్లో ఉంటాడు. ఇక్కడ అమ్మని చూడగానే అమ్మ తిట్టేసి అరిచేసి శాపనార్థాలు పెట్టేసి వెళ్ళిపోతుంది. ఐ వుడ్ సే ఐ ఫీల్ లైక్ దిస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ సెంటిమెంటల్ సీన్ ఇన్ తెలుగు సినిమా. ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే అప్పటి వరకు అమ్మ కోసం అంత తాపత్రయపడిపోతున్న హీరో 12 years తర్వాత అమ్మని చూసిన తర్వాత అమ్మ ఏమో ఎంత ఘోరంగా తిట్టేసి శాపనార్థాలు పెట్టేసి వెళ్ళిపోతుంది. అంటే ఆ ఎమోషనల్ డ్రైవ్ ని చాలా బాగా కనెక్ట్ చేశారు. మాస్ ఎలివేషన్ సీన్స్, ఫైట్ సీన్ల కన్నా నాకు ఈ పర్టికులర్ ఎమోషనల్ సీన్ చాలా బాగా కనెక్ట్ అయ్యింది.